ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మ నాతో మాట్లాడదు. అమ్మకి నా మీద చాలా చాలా కోపం వచ్చింది. ఆ కోపం ఎప్పుడు తగ్గుతుందో? దేవుడా, నువ్వే నన్ను మళ్ళీ అమ్మకి దగ్గర ఇలా చేయి స్వామి. అది జరగని పని సుందరం. మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి? వెళ్ళిపో. సుందరం, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. ఈ ఒక్కసారి నేనేం చెప్తున్నానో విను, లేదంటే అదిగో ఏదో భయపెట్టాలని చూస్తున్నావు. నీ మాటలు నమ్మను. వెళ్ళిపో. నీ వల్లే ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. నేను నీకొక మంచి మాట చెప్తామని వచ్చాను. ఇది మిస్ అయితే మాత్రం నీ జీవితంలో పెద్ద తప్పు చేసినోడివి అవుతావు. ఇన్ని తప్పులు చేసినోడిని మళ్ళీ ఎందుకు చేస్తాను? రేపు మీ నాన్నగారిది తద్దినం. నీకు గుర్తుందా? ప్రతి సంవత్సరం నువ్వే కదా మీ నాన్నకి పిండ ప్రదానం చేసేవాడివి. గుర్తొచ్చింది, కానీ ఇప్పుడెందుకు దాన్ని గుర్తు చేస్తున్నావు? కొడుగ్గా నీ స్థానానికున్న విలువ పోతుందని నేను గుర్తు చేస్తున్నాను. ఈ ఇంట్లో నువ్వెవరో ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకోమని చెప్పడానికే నేనొచ్చాను. నా విలువ పోవడం ఏంటి అత్తయ్య? నువ్వు చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇందాక పంతులు గారొచ్చి రేపటి మీ నాన్న శార్థకర్మల గురించి గుర్తు చేస్తే, మీ అమ్మ ఈసారి పిండ ప్రదాన కార్యక్రమం నీతో కాకుండా ఇంకెవరైనా చెయ్యొచ్చా అని అడిగింది. ఏంటత్తయ్య నువ్వు చెప్పేది?